అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన టిప్‌తో మీ ముందొచ్చాను. చలికాలంలో మనం ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది కాళ్ళు పగుళ్ళనమాట. ఈ కాళ్ళు పగులు వస్తే చానా నొప్పి పుడుతుంది. పాదాలు నడవటానికే వీలు కాదు. దీనికంతా కారణము మన స్కిన్ను పొడిబారిపోవడం. ఎక్కువగా డ్రైనెస్ అంటారు కదా! డ్రైనెస్ అవ్వడము. ఆ తర్వాత నీరు తాగకుండా ఉండటము. జీన్స్ ప్రకారం మన పెద్దోళ్ళకుంటే మనకు రావడము. ఇదంతా సహజమే. కానీ దీనికి మనము ఇంటి వైద్యంతోనే సరిచేసుకోవచ్చు. అంతేకాదు మనము ఫేస్‌కు, హెయిర్స్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేటట్లుగా మనము పాదాలకివ్వము. ఎందుకంటే మన పోయే అవసరంలో గబగబాని మనం ఫేస్ వాష్ చేసుకుంటాము, స్నానం చేస్తాము, తలకు పోసుకుంటాము, అలాగే వెళ్ళిపోతాము. పాదాలకు మన కేరే తీసుకోము. కానీ స్నానం చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు మీరు పాదాల కోసం కేటాయిస్తే పాదాలు మృదువుగా మీకు థాంక్స్ చెప్తుంది. అది ఎలా అంటారా? మీరు నడిచేటప్పుడు గాని మీరు ఇంట్లో పాదాలు ఎప్పుడు పొడిబారుతుందో, ఎప్పుడు ఒక స్క్రాచ్ వచ్చిందో, అప్పుడే మీరు చెప్పులేసుకొని నడవటము, ఎక్కువ సేపు నిలబడకుండా ఉండటము ఇలాంటివి చేయాలన్నమాట. ఎందుకంటే మీరది ఫస్ట్ గమనించరు. ఆ తర్వాత అది పెద్దదైపోతుంది. కొంతమందికైతే పగులు బారి అందులోంచి చీము, రక్తం కూడా వస్తుంది. ఆ సమయానికి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. అటువంటి సమస్య లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే సరిచేసుకోవచ్చు. దీనికి నేను తయారు చేసిన లోషన్ గాని, మీరు గాని యూజ్ చేసినారంటే కాళ్ళు మృదువుగా, మనోహరంగా తయారవుతుంది. వితిన్ 4 డేస్‌లో. 4 డేస్‌లోనే మీరు వ్యత్యాసాన్ని చూడొచ్చనమాట. దానికి ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే ఆవాల నూనె. ఈ ఆవాల నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీసు, యాంటీ ఫంగల్ ప్రాపర్టీసు పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ నుంచి అలెర్జీస్ అంతా అరికట్టి స్కిన్ డిసీజ్ తొందరగా నయం చేయడానికి ఇది దోహపడుతుంది. నెక్స్ట్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె మన ఇంట్లో ఉండేదే. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించటం వల్ల స్కిన్‌లో ఉండే బాక్టీరియాస్‌ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. ఇక మూడవది క్యాండిల్ అన్నమాట. అంటే కొవ్వొత్తి. మనం ఒక తెల్లని కొవ్వొత్తి తీసుకున్నామంటే, ఆ కొవ్వొత్తితో ఈ యొక్క ఆయిల్‌లో కలిపి చేసిన ఏదైతే మిశ్రమం ఉందో, దాన్ని మనం అప్లై చేస్తే అది పాదాలకి రక్షగా ఒక కవచంలాగా తయారవుతుంది. ఆ పాదాలకి గ్రిప్ వస్తుందన్నమాట. నాలుగవది వాసెలిన్. ఇది చర్మంలోని డ్రైనెస్‌ని తగ్గిస్తుంది. శీతాకాలం వచ్చిందంటే వాసెలిన్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే చర్మం బాగా పొడిబారుతుంది కదా! ఈ డ్రైనెస్‌ని బాగా తగ్గిస్తుంది. ఇక ఐదవది అలోవెరా జెల్. ఇది గాయాల్ని పూర్తిగా మాన్పిస్తుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త కణాల్ని ఉత్పత్తి చేస్తుందనమాట. ఇంకా ఆరవది వినక ముందు మీరైతే నా ఛానల్‌ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసుకోండి. ఇక లాస్ట్ వైటమిన్ ఇ. ఇది చర్మానికి ఎంతో బలం ఇస్తుంది. మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇక ఇది నేను ఎలా చేయాలో చూపిస్తాను రండి. డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనే మనం ఇది చేయబోతున్నాము. ముందుగా స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని అందులో నీళ్లు పోసి బాగా కాగనివ్వాలి. ఆ తర్వాత ఇంకొక పాత్ర పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసి బాగా వేడెక్కించాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి అది బాగా వేడెక్కాక 2.5 ఇంచు దాకా కొవ్వొత్తిని బాగా బిట్స్‌గా చేసుకొని ఇందులో వేసి బాగా కరగనివ్వాలి. ఇది కరిగిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాసెలిన్ వేసి బాగా కరగనివ్వాలి. వాసెలిన్ కరిగిన తర్వాత పాత్రని సైడ్‌లో పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్లు, ఆ తర్వాత 2 క్యాప్సూల్స్ వైటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్స్ ఇందులో వేసేసి బాగా కలిపెట్టి వేడిగా ఉండేటప్పుడే ఒక చిన్న గాజు సీసాలో పోసి పెట్టుకోవాలనమాట. అంటే ఇప్పుడు తలకాయ నొప్పికి జండు బామ్ అటువంటిదంతా వస్తుంది కదా! అందులో వేసి పెట్టుకోవాలి. కొద్దిసేపట్లంతా అది గట్టి పడిపోతుంది. ఆ గట్టి పడిన దాన్ని మనము కొద్దిగా తీసుకొని మనం పాదాలకు అప్లై చేసుకోవడమే. చూసారు కదా! మనము రాత్రి పడుకునేక ముందు కాళ్ళని బాగా శుభ్రంగా కడుక్కొని, బాగా పొడి బట్టతో తుడుచుకొని, ఆ లోషన్ ఏదైతే మనం చూపిచ్చామో ఆ లోషన్‌ని తీసుకొని పాదాలకి బాగా అప్లై చేసేసి, మనకు బెడ్డంతా అయిపోతుంది కదా! అందుకని పాదాలకి ఒక సాక్స్ వేసుకొని నిద్రపోయవచ్చు. లేకపోతే ఒక 2 అవర్స్ అయిన తర్వాత సాక్స్ తీసేసి నిద్రపోవచ్చు. అప్పుడే మీకు పాదాల్లో బాగా అతుకుతుంది. తొందరగా క్యూర్ అవుతుంది. వితిన్ 4 డేస్‌లో మీకు పాదాలు మృదువుగా, సాఫ్ట్‌గా, అద్భుతంగా, మనోహరంగా తయారవుతుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకీ చిట్కా నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.